అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది. ఏం చేయలేని పరిస్థితి రావచ్చు. అలాంటి సమయంలో మనం వెతకవలసింది సాయం చేసే చేతుల కోసం కాదు, మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టు. మనకు భగవద్గీత కొన్ని పాఠాలను నేర్పుతూ ఉంటుంది. అందులో ఒకటి, జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. మనము నిమిత్త మాత్రంలో మాత్రమే, అంతా భగవంతుని చేతిలో ఉంటుంది. మనము కర్మఫలాలను ఫలాపేక్షం లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఎప్పుడు వాళ్లకు మంచే జరుగుతుంది. దుఃఖం పిరికివాడి లక్షణం. మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపజేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడే విజయం తప్పక పొందగలడు. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. ఇవి రెండూ శాశ్వతం కాదు అని తెలిసినవాడు మాత్రం నిరంతరంగా సుఖంగా, శాంతిగా, సంతృప్తిగా ఉంటాడు. భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉంది ఒక మాట, దేనికి నిరాశ చెందవద్దు, కృంగిపోవలసిన అవసరం లేదని. బలహీనంగా ఉన్న నీ పరిస్థితులు మాత్రమే నీవు కాదు అని. ఇది అక్షర సత్యం. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించవద్దు, మనసు దూరం చేసుకోవద్దు. ఏం జరిగినా దేవుడి నిర్ణయం అని భావించినప్పుడు నువ్వు తప్పక ప్రశాంతంగా ఉంటావు. మనం ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడటానికి ఎవరో చెప్పిన విషయాలను విని సన్నిహితులపై, బంధువులపై విమర్శలు చేస్తే అది ఆ బంధం అసలు నిలవదు. ఏ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం మాత్రం వాళ్ళని వదలదు, తప్పకుండా శిక్షిస్తుంది. ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు, అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది. ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు, అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటో అర్థమవుతుంది. జీవితం నీది, ఈ కష్టం నీది, గెలుపు ఓటమి నీదే. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే. నీతో ఉండాలి మంచిదే, కానీ క్షమించాలి కదా. మారిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీస్తే శత్రువునైనా క్షమించడం మంచితనం కాదు. అలా మోసపోవద్దు. ఎలాంటి వారైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే దుష్టబుద్ధి కలవారు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయటానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే పాత్ర ఎరిగిన దానం, క్షేత్రం ఎరిగిన యాత్ర మన పై వాళ్ళు చెప్పిన విషయమని గుర్తుంచుకోవాలి. మాటలో నిదానం, గౌరవం, ఇచ్చిపుచ్చుకునే స్వభావం, తన మాటలు చేతలు ఎవ్వరినీ నొప్పించని సున్నిత మనస్తత్వం, పిరిగితనం లేని మృదు గంభీర స్వభావం, సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించే హృదయం, తోటి మనిషికి, కాలానికి, ప్రకృతి విలువ ఇచ్చే సుజ్ఞానం, ఈ లక్షణాలన్నీ మామూలు వాళ్ళకి ఉండవు. సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుడు, అలాగే ఉత్తమ పురుషుడైన మన శ్రీకృష్ణుడు ఇలాంటి వాళ్ళకే ఉంటాయి. అలాంటి వాళ్ళని మనం అందుకోవాలంటే ఈ యొక్క మాటలన్నీ గుర్తుంచుకోవాలి. బయట ప్రపంచాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం, చర్మంతో తాకుతున్నాం, చెవులతో వింటున్నాం, నాలుగుతో రుచి చేస్తున్నాం, వాసనలు ముక్కుతో చూస్తున్నాం. ఈ ఐదింటి వలన బయట ప్రపంచం మన లోపలికి వెళ్తుంది. కానీ ఈ ఇంద్రియాలు, వీటి వెనుక ఉన్న మనసు ఉంది, నడిపిస్తూ ఉంటుంది. మరణించిన తర్వాత కూడా ఈ ఇంద్రియాలు ఉంటాయి, కానీ అవి ఆ పనులు చేయలేవు. కాబట్టి బయట ఉన్న బాహ్య ప్రపంచం అంతా మన యొక్క సృష్టి. మనసు చేసే పనులన్నీ ఆత్మసాక్షిభూతకంగా చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం మన లోపల ఉన్న మంచితనం, మంచి గుణం ఇవే శాశ్వతమని, వాటి వల్లే పనిచేస్తూ ఉంటుందని తెలుసుకోవాలి.
భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి కృష్ణుడు, కర్ణుడు పాత్రలే మనకు ఉదాహరణలు. కురుక్షేత్రంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు, కౌరవుల పక్షాన కర్ణుడు నిలిచి ఏ స్థాయిలో ఉపయోగపడ్డారో తెలిసిందే. కర్ణుడు లేని రారాజు బలం, కౌరవ సేనకు ధైర్యం ఊహించలేనిది. కుల, మత, పేద, ధనిక భేదాలు చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు. చెడు స్నేహం ఊహలకందని జీవితం నాశనం చేస్తుందని శకుని ద్వారా వివరించాడు. కౌరవులతో స్నేహం నటిస్తూనే వారికి కలహాలు కూడా ఊహించని పరాజయాన్నే మిగిల్చాయి. కౌరవుల నాశనానికి పరోక్షంగా బీజాలు వేసింది కూడా శకునే. ఇలాంటి వారు నిజ జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటారు. అలాంటి వారు ఇచ్చే సలహాల విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని అసలు దూరం పెట్టాలి. దాచిపెట్టిన ధనం పరులపాటు, అందమైన దేహం అగ్గిపాలు, అస్థికలన్నీ గంగపాలు, కొడిగిపెట్టిన తద్దినం కూడు కాకుల పాలు, నీకు ఇష్టంగా వాడిన వస్తువులన్నీ ఎవరపాలు, నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యఫలం మాత్రమే నీ పాలు. ఈ విషయం గుర్తుంచుకో. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగడానికి ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమగా కొన్ని విషయాలు ఏర్పరచుకొని నరకం చూస్తూ ఉంటారు. కోరికలు జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికలు వెంటబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే నీకు శాశ్వతం. మనుషుడై పుట్టి ప్రయోజనం ఏంటి? జ్ఞానం లేకపోతే. హృదయం ఉండి ప్రయోజనం ఏంటి? దయ అనేది లేకపోతే. ధనవంతుడై ప్రయోజనం ఏంటి? దానం చేయకపోతే. చదివితే ప్రయోజనం ఏంటి? శాంతి లేకపోతే. మాట్లాడితే ప్రయోజనం ఏముంది? ప్రేమగా మాట్లాడకపోతే. మనసు నుండి ప్రయోజనం ఏంటి? మాధవుణ్ణి తలవచ్చకపోతే. ప్రతి ఒక్కరూ ఆ మాధవుణ్ణి తలుచుకోవాల్సిందే. శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఎప్పుడు కూడా మనం నమస్కరించుకోవాలి. ఆయన చెప్పిన మాటలన్నీ మన జీవితంలో ఆనందాన్ని నింపేవిగా, జీవితంలో మంచి స్థాయికి ఎదిగేవిగా ఉంటాయని తెలుసుకోవాలి. నీకు అవసరమైనప్పుడు ఎందుకు దిగులు పడతావో, నీవు ఎవరిని చూసి భయపడుతున్నావో, నిన్ను ఎవరిని చూసి నిన్ను చంపగలరు, ఆత్మకు పుట్టుక గిట్టుక ఏదీ లేదు అన్నదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట. ఈ మాటను ఆచరించి ముందుకు వెళ్ళడమే. జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కోవడమే. ప్రపంచమెల్లా నశింపజేయిన బలిష్టమైన కాలస్వరూపమే శ్రీకృష్ణుడు. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వాడు నీవు చంపునున్న బతకగల వారెవ్వరూ లేరు అని శ్రీకృష్ణుడు అర్జునకి ధైర్యాన్నిచ్చాడు. శ్రీకృష్ణుడి ధైర్యంతోనే అర్జునుడు యుద్ధానికి తలపడ్డాడు. ఈ సృష్టిని సృష్టించేది శ్రీకృష్ణుడు, మధ్యలో ఉన్నది ఆయనే, ముగించేది కూడా ఆయనే. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే మనకు తాత్కాలికంగా ఏర్పడే ఈ యొక్క బాధలు, కష్టాలు, వీటి గురించి మనం దిగులు పడనవసరం లేదు. ఒక్కసారి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసుకొని ఈ యొక్క మంచి మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.